ఈ 17 మెడికల్ కాలేజీల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వైద్యం విషయంలో మాత్రం చాలా ఆసక్తికరమైన డిజైన్ని తీసుకొచ్చింది. ఈ 17 కాలేజీలు రాష్ట్రం అంతా కూడా 50-60 కిలోమీటర్ల లోపల పొజిషన్ చేస్తున్నాయి. ప్రతి కాలేజ్ కూడా ఒక లోకల్ హబ్ లాగా పనిచేస్తుందని, అక్కడున్న జిల్లా ఆసుపత్రి కానివ్వండి, మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ దీని కింద పనిచేస్తాయని, అట్లాగే ఈ అన్ని హాస్పిటల్స్ ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తాయి అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కేవలం వైద్యం వైపు నుంచి చూస్తే ఇది నిజంగా చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మొత్తం స్టేట్ అంతా కూడా కనెక్టెడ్గా పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అవసరాన్ని బట్టి మారి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతా ఒక నెట్వర్క్గా ఉన్నప్పుడు దాంతో మెరుగైన విద్యతో పాటుగా మెరుగైన వైద్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజా వైద్యం పరిస్థితి పూర్తిగా మారిపోయి మంచి రోజులు ఖచ్చితంగా వచ్చి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. పీపీపీ పద్ధతిలో అది పూర్తిగా పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి పీపీపీ కింద వచ్చే కాలేజీల కింద నడిచే హాస్పిటల్స్కి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఒక రాష్ట్రం మొత్తానికి పబ్లిక్ హెల్త్ను అందించడానికి అవసరమైన 6,000 కోట్లు కూడా, అది కూడా ఒకసారి కాదు, వీళ్ళు ఇంకో 4 ఏళ్ళు ఉంటారనుకుంటే సంవత్సరానికి 1,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతే ఇంకా ఈ ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వమే నయం అనే ఒక ఆలోచనని ప్రజల మనసులోకి తీసుకొస్తున్నట్టుగా ఈ ప్రక్రియతో